డెవలప్మెంట్స్ ఏంటి? ఎస్ నందు, మొత్తం కూడా రూపారెడ్డి దారుణ హత్యకు సంబంధించి దర్యాప్తు మాత్రం 5 రోజులు కావస్తున్నా ఇంకా కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అన్ని టెక్నికల్ ఆధారాలతో కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఈ దారుణ హత్య ఏ విధంగా జరిగింది అనేది ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టు, ఒక ప్రాథమిక దానికైతే వచ్చినట్టు కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది దొంగల పని కాదు, దారి దోపిడీ వాళ్ళ పని కాదు, మొత్తం కూడా ప్రీ ప్లాన్ ఒక పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్టు కూడా ఒక ప్రాథమిక విచారణ కూడా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దానికి సంబంధించి ఎవరైతే హంతకులు ఉన్నారో వీరు రెక్కి నిర్వహించి ఒక 3-4 రోజుల నుంచి కూడా సీసీ కెమెరాలో పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో రెక్కి నిర్వహించి కూడా ఈ దారుణ హత్య చేసినట్టు కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని కోణాలలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ సంబంధించి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా గతంలో విచారించిన తర్వాత వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా కొంతమందిని విచారించినటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే రూపారెడ్డికి సంబంధించిన అంత్యక్రియలు ముగిసిన తర్వాత భర్త రాజేందర్ రెడ్డిని మళ్ళీ పోలీసులు విచారించి ఈ మార్నింగ్ కూడా విచారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఎవరైతే రూపారెడ్డికి సంబంధించి ఇంట్లో చిన్న కార్యక్రమం ఉండడంతో మళ్ళీ ఈ ఎవరైతే భర్త రాజేందర్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ కు వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం దానికి సంబంధించి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు మాత్రం అన్ని కోణాలు కూడా టెక్నికల్ గా చేస్తారు. ఇప్పటికీ ఒక ఇద్దరు అనుమానితులను మాత్రం పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం అందుతున్న పరిస్థితి. గతంలో ఏవైతే ఈ రూపారెడ్డి రాజేందర్ రెడ్డి ఇద్దరికి మధ్యన సంబంధించిన వీళ్ళు రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఇతను హైదరాబాద్ లో ఉంటుంటారు. రూపారెడ్డి ఏమో కొండమల్లెపల్లి ఉంటుంది. ఒక 2 రోజులు ఇటు 2 రోజులు అక్కడ వస్తున్న క్రమంలో ఈ ఏదైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మధ్యన దీనికి సంబంధించి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన డబ్బుల విషయంలో కూడా రాజేందర్ రెడ్డి ఇక్కడ డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు ఇక్కడ ఇస్తే ఇక్కడ డబ్బులు మళ్ళీ రాజేందర్ రెడ్డికి పంపడానికి వీలు పడదు. కాబట్టి ఒక వ్యక్తి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న డబ్బులు మళ్ళీ రాజేందర్ రెడ్డికి పంపించడం, మళ్ళీ అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత కూడా అక్కడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎవరైనా ప్లాట్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాంతం ఉంటే ఇక్కడ ఇవ్వడానికి కూడా మధ్యన ఒక వ్యక్తిని కూడా పోలీసులు ఐడెంటిఫై చేసి కూడా వాళ్ళని కూడా అతన్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రెడ్ కార్ లో వచ్చినటువంటి వ్యక్తిని కూడా అతనిపై కూడా గాలింపు చర్యలు చేపడుతున్నది. మొత్తం ఇప్పటికీ రాజేందర్ రెడ్డిని విచారించారు. రాజేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. ఇప్పుడు ఇద్దరు అనుమానితులు మాత్రము పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే సంబంధించిన దొంగల, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ, లేకపోతే ఎవరన్నా కావాలని రూపారి గ్యాంగ్ తీసుకొని కూడా రూపారెడ్డిని అతి దారుణంగా హత్య చేసిన వారా అనే దాని మీద పూర్తిగా పోలీసులు పూర్తిగా అన్ని డెవలపింగ్ తో అన్ని ఆధారాలతో కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్ది గంటల్లోనే ఇంకొక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నందు మొత్తం కూడా పోలీసులు మాత్రం ఒక ప్రాథమిక విచారణ వచ్చే ఆధారాలతో వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇది దొంగతనానికి వచ్చిన పని కాదు, ఎవరో కావాలనే ఇవి మొత్తం కూడా సుపారీ గ్యాంగా లేకపోతే దేని వల్లనో హత్య చేశారనేది మాత్రము పోలీసులకు మొత్తం ఒక నిర్ధారణగా వచ్చినట్టు పరిస్థితి. దానిపైన కూడా పోలీసులు మొత్తం కూడా ఇప్పుడు అటు దాని మీద మొత్తం కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ రాజేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాకు సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజేందర్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి కూడా ఈ ఒక 10-15 రోజుల నుంచి ముఖ్యంగా కూడా ఈ 2-3 రోజుల నుంచి కూడా కాల్ డేటా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరెవరికి కాల్ చేస్తారు, ఎన్ని నిమిషాలు మాట్లాడారు అనేది డేటా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రూపారెడ్డికి సంబంధించి సెల్లు దొంగలు ఎత్తుకపోయారు, ఎవరైతే హత్య చేసిన వారే తీసుకెళ్లారని చెప్తున్నారు. ఫోన్ మిస్ అయింది, ఐఫోన్ మిస్ అయినప్పుడు దీనికి సంబంధించి ఆమె ఫోన్ లేకున్నా కూడా ఆ సాంకేతిక కారణంతో కాల్ డేటా కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రూపారెడ్డి ఎవరితో మాట్లాడింది ఎట్లా అనేది కూడా చేస్తుంది. మొత్తం కూడా ఈ రూపారెడ్డి విద్యా సంస్థలకు ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తుంది. రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. మొత్తం కూడా 2 కోణాలలో కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఏమైనా లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతున్నాయా, ఇంతకుముందు ఏమైనా బెదిరింపులు వచ్చాయా, లేకపోతే ఏమైనా వచ్చాయని కూడా ఆ ఫోన్ డేటాలో కూడా ఏమన్నా చెక్ చేస్తున్నారు పరిస్థితి. దాని ఆధారంగా దొంగతనం జరిగింది అంటున్నారు కదా అచ్యుత్.
ఇట్స్ ఈజీ టు ట్రేస్ ఐఫోన్ కదా, ఒకవేళ పోతే ఐఫోన్ని ట్రేస్ చేయడం ఈజీ ఉంటుంది, యాక్యురేట్గా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అండ్ కాల్ డేటాకు సంబంధించి కానీ లేదంటే ఇప్పుడు రూపారెడ్డి ఐఫోన్ అసలు ఎక్కడుంది అనే అంటే ఆ కోణంలో విచారణ ఏదైనా చేస్తున్నారా? అవి గెటింగ్ ఎనీ డీటెయిల్స్? ముఖ్యంగా ఇప్పుడు ఐఫోన్ మీదనే ఎక్కువ ఉన్నది. మనకు ఐఫోన్ దొరికిందంటే మొత్తం కూడా కేసు మొత్తం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం కూడా ఐఫోన్ ఎవరైతే ఇప్పుడు హత్య చేసిన వారే ఐఫోన్ వెళ్ళారు. అంటే ఐఫోన్ ఎందుకు వెళ్ళారు అంటే తీసుకెళ్తే కూడా ఒకవేళ మళ్ళీ మేము బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఫోన్ డేటా ఉంటుంది, ఈ ఫోన్ వల్ల ఏమన్నా మళ్ళీ వేరే వాళ్ళ కాల్ లీక్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా తీసుకుపోయే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు ఐఫోన్ దొంగలు తీసుకెళ్ళినంత మాత్రాన దానికి సంబంధించిన ఆ కాల్ లిస్ట్ మాత్రం కూడా టెక్నికల్ వాళ్ళకి సంబంధించిన టెక్నికల్ ఆ డేటా ద్వారా కూడా మొత్తం కూడా రివ్యూ చేస్తున్నట్టు మొత్తం కూడా దాన్ని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా అన్ని ఆధారాలు చెక్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు సిసి మొత్తం దానికి సంబంధించి ఆ కొండమెల్లపల్లికి సంబంధించి మొత్తం సరౌండింగ్ మొత్తం మండలానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలలో మొత్తం కూడా ఇప్పటికీ 40 నుంచి 50 మంది పోలీసులు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారు. మొత్తం కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. 1కి 2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు, ఇటు దానికి సంబంధించిన కాల్ లిస్ట్ చేస్తున్నారు, ఆ ఫింగర్ ప్రింట్స్ ఏదైతే గ్లౌజులు ఉన్నాయి సారీ ఈ గ్లౌజులు ఎవరైతే హత్య చేసిన తర్వాత గ్లౌజులు కూడా ఒక చింతకుంట తండ దగ్గర వదిలిపెట్టి పోయినట్టు ఉన్నది. ఆ గ్లౌజులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ సంబంధించి ఏదైతే హత్య జరిగిన ప్రాంతంలో కూడా ఆ రోజు క్లూస్ టీమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇస్తున్నారు. అవన్నీ కూడా మ్యాచ్ చేసిన తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ తో పాటు గతంలో ఎవరన్నా ఇలాంటి మర్డర్లు చేశారా అంటే ఈ రాష్ట్రంలో కాబట్టి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఆ సుపారీ గ్యాంగ్ తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మ్యాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని టెక్నికల్ ఆధార్ అన్ని మ్యాచ్ చేసుకుంటూ కూడా మొత్తం కూడా దీనికి మొత్తం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాము. మరికొద్ది గంటల్లోనే మొత్తం కూడా పూర్తి వివరాలు వివరించే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద పోలీసులకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. వితిన్ వెరీ షార్ట్ పీరియడ్, వితిన్ ఫ్యూ అవర్స్ ఈ కేసులో అసలు నిజాలు బయట పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది సుపారీ గ్యాంగ్ పనే అంటూ పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే వచ్చింది కారులో, మళ్ళీ కారులో వెళ్ళారంటున్నారు, సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసు అంటున్నారు, అండ్ గ్లౌజ్ వేసుకొని మరి ఆ కత్తితో పొడిచినటువంటి సందర్భం, అందులో 27 టైమ్స్ స్టాబ్ చేశారంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గా ప్రాణం తీయాలి అన్న కసితోనే ఇలా చేశారు అనేది కనపడుతుంది చాలా బ్రూటల్గా. అండ్ ఆ డబ్బులు తీసుకువెళ్ళడం, ఫోన్ తీసుకువెళ్ళడం అనేది కేవలం డబ్బులు తీసుకువెళ్ళడం ఒక డైవర్షన్ అయితే, ఫోన్ తీసుకెళ్ళడం ఎందుకు అనేది మరొక ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఏదైనా డేటా కోసం తీసుకువెళ్ళారా? ఒకవేళ డేటా కోసం తీసుకువెళ్ళారు అనే కోణంలో కాకుండా ఆలోచిస్తే సాధారణ దొంగలైతే సీసీ కెమెరాస్ని అంత క్లీన్గా అబ్జర్వ్ చేయడం కష్టం అవుతుంది. కారులో వచ్చి దొంగతనాలు చేయరు. ఒకవేళ అక్కడ దగ్గరలో పనిచేస్తున్నటువంటి కార్మికులే అయితే మోర్ ఆఫ్ గ్లౌజ్ వేసుకొని మరి అన్నిసార్లు స్టాబ్ చేసే అవసరం ఉండదు. ఆ టైంలో రూపారెడ్డి మాత్రమే ఉన్నారని వాళ్ళకి ఆల్రెడీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ అన్నిటికీ మించి ఐఫోన్ తీసుకువెళ్తే ఇట్స్ వెరీ ఈజీ టు ట్రేస్. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో పోలీసులకి ట్రేస్ చేయడం చాలా ఈజీ, ఒక ఫోన్ని, అందులోని ఐఫోన్ని ట్రేస్ చేయడం. కాబట్టి ఒకవేళ ఆ ఫోన్ని తీసుకువెళ్ళినా ప్రాపర్గా ఆ ఫోన్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళే అయి ఉండాలి. అంటే దాన్ని డిస్మాంటిల్ చేసి పడేయడమో, డెస్ట్రాయ్ చేసి పడేయడమో, లేకపోతే ప్రాపర్గా తప్పించుకోవడం, ట్రేస్ దొరకకుండా తప్పించుకోవడం తెలిసి ఉండాలి. విత్ దట్ మచ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆర్ సపోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే జస్ట్ కనెక్ట్ ద డాట్స్ అండ్ యూ విల్ గెట్ ద ఫైనల్ కంక్లూజన్ యాజ్ ఇట్ ఈస్ ఏ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు అర్థం అవుతుంది ఇక్కడ. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్. పోలీసులు ఖచ్చితంగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. కొన్ని గంటల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ మొత్తం జరుగుతున్నటువంటి పరిణామంలో? అందులోనూ 50 మందిని ఇప్పటికి విచారించారు అని చెప్తున్నారు. ఈవెన్ రూపారెడ్డి హస్బెండ్ని కూడా విచారించారు. సో మీకేమనిపిస్తుంది? ఎవరు చేసుండొచ్చు అనిపిస్తుంది? ఎందుకు చేసుండొచ్చు అని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక దొంగ అనుకోకుండా చేసినటువంటి, ఒక సాధారణ దొంగ చేసిన పనిలా మీకు అనిపిస్తుందా, లేకపోతే ఇట్స్ ఎ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ అని నేను చెప్పినట్లుగా మీకు కూడా అలాంటి మీరు కూడా కన్విన్స్ అవ్వగలుగుతున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రెస్ మీట్ ఆర్ పోలీసులు చెప్పే వివరాల కోసం వెయిట్ చేద్దాం. ఈలోగా మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకోవచ్చు.
కామెంట్ చేయొచ్చు.